వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కూడా మీకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సంబంధించి మరి యొక్క పార్ట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. సో దీనిలో కూడా మరికొన్ని ప్రాబ్లమ్స్ మీకు వివరంగా వివరిస్తాను. ఓకే, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ పాజిటివ్, ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ పాజిటివ్, if a comma b comma c are positive, then the roots of ax square plus bx plus c is equal to 0 are dash. If a comma b comma c are పాజిటివ్ వాల్యూస్, ఏబిసి ఆర్ పాజిటివ్, దెన్ ద రూట్స్ ఆర్. ఇక్కడ మనకి ఫర్ సపోజ్ ఆల్ఫా బీటా రూట్స్ అనుకున్నాం అనుకోండి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందండి, మైనస్ బి బై ఏ అవుతుంది. ఓకే, అదే ఆల్ఫా బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అండి. ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటండి, సి బై ఏ. సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ బి బై ఏ. ఇక్కడ ఏబీసీలు ఏంటండి, పాజిటివ్. ఏబీసీ ఆర్ పాజిటివ్ అంటే ఇక్కడ బి పాజిటివ్, ఏ పాజిటివ్ అంటే ఇది టోటల్ పాజిటివ్. పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్. ఓకే, నెక్స్ట్ సి పాజిటివ్, ఏ పాజిటివ్, ప్లస్ బై ప్లస్ ప్లస్. సో సి బై ఏ వచ్చింది గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఇక్కడ చూడండి, మరి ఆల్ఫా బీటాల గురించి ఏం చెప్తాము మనం. ఇప్పుడు ఆల్ఫా బీటాల గురించి చెప్పాలి. మెయిన్గా ఏం చెప్తాము ఆల్ఫా బీటా గురించి వివరణ ఇవ్వాలి అనమాట. అంటే ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ ఏమో పాజిటివ్ వచ్చింది, ప్రోడక్ట్ ఏమో పాజిటివ్ వచ్చింది, ప్రోడక్ట్ ఏమో పాజిటివ్ వచ్చింది, సమ్ ఏమో నెగిటివ్ వచ్చింది. ప్రోడక్ట్ పాజిటివ్, సమ్ నెగిటివ్. ఇప్పుడు అసలు సమ్ నెగిటివ్ రావాలంటే సపోజ్ అనుకుంటాం, సపోజ్ నేను 3 - 2 తీసుకున్నా. 3 - 2 ఎంత, 1. లేదు 2 - 3, 2 - 3 -1 నెగిటివ్. కానీ 2 × -3 -6. కానీ ప్రోడక్ట్ ఏం కావాలి, పాజిటివ్ కావాలి. అంటే ప్రోడక్ట్ పాజిటివ్ కావాలి, సమ్ అనేది నెగిటివ్ కావాలి. సమ్ అనేది నెగిటివ్ కావాలి, ప్రోడక్ట్ పాజిటివ్ కావాలి. కంపల్సరిగా ఎప్పుడు అవుతుంది ఇది, బోత్ ఆర్ నెగటివ్ నెంబర్స్ అయితే అవుతుంది. ఎందుకంటే రెండు నెగిటివ్ అనుకోండి, ప్రోడక్ట్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఎడిషన్ కూడా ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సపోజ్ నేను -3 -4 తీసుకున్నాను అండి. -3 -4. ఈ -3 -4 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎడిషన్ -7 అవుతుంది. అదే ప్రోడక్ట్ -3 × -4 +12 అవుతుంది. అంటే సమ్ నెగటివ్, ప్రోడక్ట్ పాజిటివ్ అయినప్పుడు దేర్ఫోర్ ద రూట్స్ ఆర్ నెగటివ్ రియల్ పార్ట్స్, నెగటివ్ రియల్ పార్ట్స్. అది దేర్ఫోర్ ద రూట్స్ హ్యావ్ negative real parts, negative real parts. ఇది ఆన్సర్. కాబట్టి ఇట్లా వివరించుకోవాలి మనం జాగ్రత్తగా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ax² plus bx plus c is equal to 0. In ax² plus bx plus c is equal to 0. If a comma c are of opposite in science or opposite signs, okay, opposite signs, and b is a real, a comma c are opposite signs and b is real. ఇక్కడ if a and c are of opposite signs, b is real, then the roots are, then the roots are
ఇక్కడ గమనించండి. కాబట్టి ఇక్కడ మనం రూట్స్ గురించి చెప్పాలి అన్నప్పుడు ఇక్కడ డిస్క్రిమినెంట్ చూడండి. డిస్క్రిమినెంట్ ఏంటండి? బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, ఇది పర్ఫెక్ట్ స్కేర్ కాబట్టి వాట్ ఎవర్ ద వాల్యూ ఇట్ మే బి ఇట్ షుడ్ బి పాజిటివ్. పర్ఫెక్ట్ స్కేర్ కాబట్టి రియల్ నెంబర్, బి అనేది రియల్ నెంబర్. సో మైనస్ కావచ్చు, ప్లస్ కావచ్చు, కానీ బి స్క్వేర్ కంపల్సరీగా పర్ఫెక్ట్ స్క్వేర్, పాజిటివ్. తర్వాత ఏసీలు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ సైన్స్. అంటే ఏసి రెండు ప్లస్ ఉంటే మైనస్, అంటే ప్రోడక్ట్ ఏమవుతుంది? మైనస్. అలాగే మైనస్ ప్లస్ ప్రోడక్ట్ ఏమవుతుంది? నెగటివ్. అంతేగా, ప్రోడక్ట్ నెగిటివ్. ఓకే, అంతే కదా, ప్రోడక్ట్ నెగిటివ్ అయిపోయింది. అంటే ప్రోడక్ట్ నెగిటివ్ కాబట్టి ఇప్పుడు ఏసీ నెగిటివ్, సో మైనస్ ఏసీ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 0. ఓకే, గ్రేటర్ దాన్ 0. మైనస్ ఏసీ ఏమవుతుందండి? గ్రేటర్ దాన్ 0. ఓకే, అల్టిమేట్గా ఏసీ నెగిటివ్, మైనస్ ఏసీ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 0. అంటే మనకి మైనస్ 4ac ఏమవుతుంది? అల్టిమేట్గా ఇక్కడ మైనస్ 4ac ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 0. అంటే టోటల్గా ఇది గ్రేటర్ దాన్ 0, సో ఇది కూడా గ్రేటర్ దాన్ 0. సో టోటలు డెల్టా ఏమొచ్చిందండి? గ్రేటర్ దాన్ 0. టోటల్ డెల్టా గ్రేటర్ దాన్ 0. therefore the roots are real and distinct. therefore roots are real and distinct. Roots are real and distinct. That's all. The roots are real and distinct. ఆ విధంగా క్వశ్చన్ మనం అనలైజ్ చేసుకోవాలండి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ a not equal to b, then roots of x minus a into x minus b is equal b square. x minus a into x minus b is equal to b square or కాబట్టి ఎప్పుడైనా రూట్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీరు దాన్ని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలండి. ఫస్ట్ మీరు స్టాండర్డ్ ఫామ్ తీసుకురావాలి. అంటే స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. కాబట్టి ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి ఇజ్ ఈక్వల్ బి స్క్వేర్. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ మైనస్ ఏఎక్స్ ప్లస్ ఏబి, నేను కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ బి స్క్వేర్. అంటే ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఓకే, ఇప్పుడు దీనికి డిస్క్రిమినెంట్ ఏంటి? డిస్క్రిమినెంట్ ఏంటి? క్యాల్కులేటర్ రాస్తాను. బి స్క్వేర్ మైనస్ 4ac, బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఇక్కడ ఎందుకంటే స్మాల్ లెటర్స్ అనుకుంటే కన్ఫ్యూజ్ పడతారు, అందువల్ల. ఓకే, ఏ వాల్యూ ఎంత అండి? 1. బి వాల్యూ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే, ఇంకా సి వాల్యూ ఏబి మైనస్ బి స్క్వేర్. ఓకే, సో బి స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి టోటల్ హోల్ స్క్వేర్. ఓకే, 4 ఇంటూ 1 ఇంటూ సి అంటే ఏబి మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇది మనకి. సో ఇదేమవుతుందండి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab ప్లస్ 4b స్క్వేర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab గివ్స్ us ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 2b హోల్ స్క్వేర్, 2b హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab గివ్స్ us ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఆల్వేస్ పాజిటివ్.
ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఆల్వేస్ పాజిటివ్. పాజిటివ్ ప్లస్ పాజిటివ్ టోటల్ ఏమైపోద్దండి? గ్రేటర్ దాన్ 0. టోటల్ ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం కూడా గ్రేటర్ దాన్ 0 అంటే డెల్టా గ్రేటర్ దాన్ 0. దట్ మీన్స్ రూట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ అండ్ డిస్టింక్ట్. రూట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ అండ్ డిస్టింక్ట్. ద రూట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది కాబట్టి, వీ హ్యావ్ టు సే రూట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ అండ్ డిస్టింక్ట్. అది. సో ఆ విధంగా మనం ప్రాబ్లం చేసుకోవాలండి. ఓకే. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ax square plus bx plus c is equal to 0 and px square plus qx plus r is equal 0. px square plus qx plus r is equal to 0. differ by the same quantity. differ by same quantity. then కాబట్టి ఇక్కడ వాడు రెండింటికి డిఫర్ బై ద సేమ్ క్వాంటిటీ అంటే దీనిలో డిఫరెన్స్ 5 ఉందనుకో, దానిలో కూడా డిఫరెన్స్ 5 ఉంటుంది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఇక్కడ ఇఫ్ ద రూట్స్ ఆఫ్ దీస్ బోత్ ఈక్వేషన్ డిఫర్ బై ద సేమ్ క్వాంటిటీ అంటే రెండింటిలో కూడా మొదటి దానిలో డిఫరెన్స్ 6, రెండో దానిలో డిఫరెన్స్ కూడా 6. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ అంటే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఏంటండి? మాడ్యులస్ ఆల్ఫా మైనస్ బీటా. ఫార్ములా ఏంటండి? రూట్ డెల్టా బై మాడ్ ఏ. ఇది మనకి రూట్ డెల్టా బై మాడ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఫార్ములా. అంటే రెండింటిలో కూడా డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ సేమ్ కాబట్టి అంటే దీనిలో రూట్ డెల్టా 1, సపోజ్ దీనిలో రూట్ డెల్టా 1, ఓకే, రూట్ డెల్టా 1 బై మాడ్ ఏ, ఓకే. దీనిలో రూట్ డెల్టా 2 బై మాడ్ బి, ఓకే. అంటే నేను స్క్వేరింగ్ చేసినప్పుడు ఏమొస్తుందండి? డెల్టా 1 బై ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా 2 బై పీ స్క్వేర్, అంతే కదా. డెల్టా 1 అంటే ఏంటండి? దీనిలో డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac బై ఏ స్క్వేర్. దీనిలో డిస్క్రిమినెంట్ ఎంతండి? క్యూ స్క్వేర్ మైనస్ 4pr బై పీ స్క్వేర్. కాకపోతే దీన్ని కాస్త ఆప్షన్లో ఇలా ఇస్తాడు, బీ స్క్వేర్ మైనస్ 4ac బై క్యూ స్క్వేర్ మైనస్ 4pr ఇజ్ ఈక్వల్ ఎంత? ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్. ఇలా ఆప్షన్లో ఆ విధంగా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇక్కడ మెయిన్ ఇది, ద రూట్స్ ఆఫ్ దీస్ 2 ఈక్వేషన్ డిఫర్ బై ద సేమ్ క్వాంటిటీ. వాటి డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్, డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఈజ్ నథింగ్ బట్ ద సేమ్ ఇన్ బోత్ ద ఈక్వేషన్స్. అందువల్ల ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలండి. ఓకే. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ the equation whose roots are 2 omega square plus 3 omega and 2 omega plus 3 omega square is అంటే ఇక్కడ ఇచ్చేస్తాడు ఒమేగా ఇస్ ద క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఆర్ ఇమాజినరీ రూట్ అని ఇచ్చేస్తాడు. అంటే ఇక్కడ మెయిన్గా మీకు ఈ ఒమేగా ఇస్ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ కాబట్టి ఇప్పుడు ఒమేగా గురించి మీకు ఒక విషయం తెలియజేస్తా. అంటే ఇక్కడ
క్యూబ్ రూట్ ఆఫ్ యూనిట్ కాబట్టి ఒమేగా క్యూబ్ వాల్యూ 1. ఓకే ఓకే. నెక్స్ట్ అనదర్ వన్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఒమేగా గురించి. ఒమేగా ఈజ్ ఏ క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ ఆర్ ఇమాజిన్ రూట్ అన్నప్పుడు ఒమేగా క్యూబ్ వాల్యూ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ 0. ఇప్పుడు నాకు సపోజ్ నేను ఇది ఆల్ఫా అనుకున్నాను, ఇది ఆల్ఫా 2 ఒమేగా స్క్వేర్ ప్లస్ 3 ఒమేగా ఆల్ఫా. దీన్ని బీటా అనుకున్నాను 2 ఒమేగా ప్లస్ 3 ఒమేగా స్క్వేర్. ఇక్కడ నాకు ఈక్వేషన్ కావాలంటే ఏంటి, ముందుగా నేను ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్, అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ 2 ఒమేగా స్క్వేర్ ప్లస్ 3 ఒమేగా. ఓకే ఓకే. ఇది మనకి ప్లస్ అగైన్ 2 ఒమేగా ప్లస్ 3 ఒమేగా స్క్వేర్. ఇక్కడ చూడండి మనకి 2 ఒమేగా స్క్వేర్ 2 ఒమేగా కామన్ తిద్దాం. 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా. అలాగే సేమ్ ఈ రెండింటిలో కూడా 3 కామన్ తిద్దాం. ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్. మరి ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఏమవుతుంది, -1 అవుతుంది. ఇందులో నువ్వు ఇక్కడ గమనించినట్లయితే ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఏమవుతుంది, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ -1 వస్తుంది. అంటే ఏమవుతుందండి, 2 ఇంటూ -1 ప్లస్ 3 ఇంటూ -1 అంటే -2 -3 గివ్స్ us -5. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత వచ్చిందండి, -5 వచ్చింది. నెక్స్ట్ మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కావాలి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే 2 ఒమేగా స్క్వేర్ ప్లస్ 3 ఒమేగా ఇంటూ 2 ఒమేగా ప్లస్ 3 ఒమేగా స్క్వేర్ మల్టిప్లై చేస్తాం. 2 ఒమేగా స్క్వేర్ ఇంటూ 2 ఒమేగా ఎంత, 4 ఒమేగా క్యూబ్ అయిపోయింది. 4 ఒమేగా క్యూబ్ అయింది. మళ్ళా 2 ఇంటూ 3 6 ఒమేగా పవర్ 4 అయింది. నెక్స్ట్ 3 ఒమేగా ఇంటూ 2 ఒమేగా 6 ఒమేగా స్క్వేర్ అయింది. ఓకే. నెక్స్ట్ 3 ఇంటూ 3 9 ఒమేగా క్యూబ్ అయింది. ఓకే, ఒమేగా క్యూబ్ అయింది. ఇప్పుడు చూడండి ఈ ఒమేగా క్యూబ్ ఎంత అండి, 1. ఇక్కడ కూడా 1. తర్వాత ఇప్పుడు మీకు ఈ ఒమేగా క్యూబ్ అనేది 1 కాబట్టి ఒమేగా పవర్ 4 గురించి కూడా తెలియజేస్తాను మీకు ఇక్కడ. ఓకే, ఇక్కడ మీకు ఒమేగా క్యూబ్ ఎంత అండి, 1. ఒమేగా పవర్ 4 అంటే ఎలా రాసుకోవచ్చు, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అంటే 1 ఇంటూ ఒమేగా ఎంత అండి, ఒమేగా అయిపోయిందండి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుద్దండి నీకు, = 4 ఇంటూ 1 ప్లస్ ఇది 6 ఇంటూ ఈ ఒమేగా పవర్ 4 ఏమైపోయింది మనకి, ఒమేగా అయిపోయింది. ఒమేగా ప్లస్ ఇక్కడ కూడా కామన్ తీసినట్టే 6 ఒమేగా స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 1. ఓకే, అంటే 4 ప్లస్ 6 ఇంటూ -1 ప్లస్ 9. ఓకే, 9 ప్లస్ 4 ఎంత అండి, 30. ఓకే, 9 ప్లస్ 4 30 -6 = 7. ఇది సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమో -5 వచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో 7 వచ్చేసింది. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x² minus sum of the roots into x plus product of the roots is equal to 0. కాబట్టి ఫైనల్గా x² minus of minus plus x² minus of minus plus x plus 7 is equal to 0. So this is the required equation for this one. This is the required equation whose roots are 2 omega plus 3 omega square and 2 omega plus 3 omega square. ఈ విధంగా వీటిని మనం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో లెట్ two numbers have AM. Two numbers have AM 9 and GM
అండ్ జిఎం 4. లెట్ 2 numbers హ్యావ్ ఏఎం అంటే అర్థమెటిక్ మీన్ అండ్ జిఎం జామెట్రిక్ మీన్. ఇప్పుడు అడిగేటువంటిది ఏంటంటే దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ దీస్ నెంబర్స్, దెన్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఆఫ్ దీస్ నెంబర్స్. ఇక్కడ మనకి దెన్ దీస్ నంబర్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఈ నంబర్స్ వస్తాయి కదా, ఆ నెంబర్స్ రూట్స్ కాగల క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటాడు. అంటే ఇప్పుడు సపోజ్ నేను 2 నెంబర్లు అనుకున్నా, ఏవి ఆల్ఫా బీటా అనుకున్నా. ఓకే, ఆల్ఫా బీటా అనుకున్నప్పుడు ఏఎం అంటే అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటండి, ఆల్ఫా ప్లస్ బీటా బై 2. ఓకే, వాల్యూ ఎంత 9. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 2 × 9 18. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసింది ఏఎం. ఓకే, నెక్స్ట్ జామెట్రిక్ మీన్. జామెట్రిక్ మీన్ అంటే 2 numbers మధ్య రూట్ ఏబి, అలాగే రూట్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 4. అంటే దేర్ ఫార్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 4². అంటే ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అండి 16. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసింది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చేసింది. దేర్ ఫార్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ అండ్ ఆల్ఫా బీటా ఈజ్ గివెన్ బై x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి x² మైనస్ 18x ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ 0. 18x ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ 0. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని చేసుకోవచ్చు. అంటే ఏఎం మనకి జిఎం ఇచ్చినప్పుడు ఈ రిలేషన్ ద్వారా మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఏఎం అండ్ జిఎం అంటే ఏఎం అంటే అర్థమెటిక్ మీన్ బిట్వీన్ 2 numbers అంటే a + b/2. అలాగే జామెట్రిక్ మీన్ అంటే రూట్ ఏబి. అలాగే హార్మోనిక్ మీన్ అంటే 2ab/a + b అవుతుంది. 2ab/a + b అవుతుంది. కాబట్టి ఈ ఏఎం జిఎం హెచ్ఎం సంబంధించినటువంటి జాగ్రత్త గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రాబ్లం చాలా వరకు ఈజీగా చేయగలం. ఓకే, నెక్స్ట్ లెట్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా. లెట్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా. లెట్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా. బట్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఆల్ఫా మైనస్ బి, 2 ఆల్ఫా మైనస్ 3, 2 ఆల్ఫా మైనస్ 3. బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 బీటా మైనస్ 3. బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 బీటా మైనస్ 3. దెన్ ద ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ the equation whose roots are alpha by beta and beta by alpha is అన్నాడు. అంటే ఫస్ట్ అసలు ఆ ఈక్వేషన్ ఏంటో మనకు తెలియాలి. అప్పుడే ఈ ఆల్ఫా ప్లస్ బీటా మనం కనుక్కోవచ్చు. ఇక్కడ గమనించండి, ఈ ఈక్వేషన్ గమనించినట్లయితే both alpha and beta clearly satisfies. Suppose నేను x అనుకున్నాను, x² 2 ఆల్ఫా మైనస్ 3. అంటే ఈ ఆల్ఫా బీటా ఉండేటువంటి ఈ 2 వాల్యూస్ కూడా క్లియర్లీ both alpha and beta satisfies this equation. నేను ఆల్ఫా పెట్టుకుంటే ఈక్వేషన్ వచ్చేసింది, బీటా సబ్ చేసుకుంటే ఈక్వేషన్ వచ్చి, అంటే క్లియర్లీ ఆల్ఫా అండ్ బీటా బోత్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ x² ఈజ్ ఈక్వల్ 2x మైనస్ 3. అందువలన ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది నీకు, x² మైనస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. ఓకే, ఇప్పుడు దీనికి మనకి సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ మైనస్ b/a అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2/1 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a 3/1 ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నాకు కావాల్సింది
దీని సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటి? ఇప్పుడు ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా, ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా, ఓకే, ఈజ్ ఈక్వల్ ఎంత అండి? ఇది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఎలా నోట్ చేసుకోవచ్చు అండి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా, 2 ఆల్ఫా బీటా. మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab, ఓకే, బై ఆల్ఫా బీటా, ఓకే. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అండి? 2 అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే ఎంత? 4, ఓకే, మైనస్ 2 ఇంటూ 3 6, ఓకే, బై ఆల్ఫా బీటా ఎంత అండి? 3 అంటే ఎంత అండి? మైనస్ 2 బై, ఓకే, అంటే సమ్ ఆఫ్ ద రూట్స్. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్, ఇదేమో సమ్ ఆఫ్ ద రూట్స్ అండి, ఓకే. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత వస్తుంది? ప్రోడక్ట్ అంటే ఆల్ఫా బై బీటా ఇంటూ బీటా బై ఆల్ఫా, ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్, బీటా బీటా క్యాన్సిల్, ఎంత వచ్చిందండి? 1, ఓకే. ఇది మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్ తెలుసు, ఓకే. ఇప్పుడు ఈక్వేషన్ ఏంటంటే మనకి ఈక్వేషన్ ఏంటి? ఇప్పుడు వాట్ ఇస్ ది ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ 0, అదే కదా ఈక్వేషన్. కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ 2/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి ఫైనల్గా 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 0. 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే, ఓకే, రైట్. నెక్స్ట్, if tan 22 degrees and tan 23 degrees are the roots of x square plus ax plus b, x square plus ax plus b is equal to 0. దెన్ వాడు ఆప్షన్స్లో మనకి రిలేషన్ ఇస్తాడు, ఏబీల మధ్య రిలేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ 22 ప్లస్ 23 ఎంత అండి? 45. అందువలన ఫస్ట్ ఇక్కడ మీరు సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత? ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత? సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఇది tan 22 ప్లస్ tan 23, ఓకే. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత? మైనస్ బి బై ఏ, అంటే మైనస్ కోషంట్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఆఫ్ ఎక్స్ ఏ అండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషంట్ 1, ఓకే, అంటే మైనస్ ఏ. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ tan 22 ఇంటూ tan 23. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటండి? కాన్స్టెంట్ టర్మ్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టెంట్ టర్మ్ ఎంత అండి? బి. సో బి బై ఏ అంటే ఏ అంటే 1, ఓకే, ఇజ్ ఈక్వల్ బి. ఇప్పుడు చూడండి, tan 45 వాల్యూ ఎంత అండి? tan 45 వాల్యూ 1. ఇప్పుడు ఈ 45ని 22 ప్లస్ 23కి రాసుకోవచ్చుగా 45ని. ఎందుకు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంటే వాడు ఇచ్చిన వాల్యూస్ అవే కదా, వాడి సమ్ము ప్రోడక్ట్ తెలుసు కదా. కాబట్టి tan a ప్లస్ బి ఫార్ములా ఏంటి? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. tan a ప్లస్ బి ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b అంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b అంటే ఇక్కడ tan a ప్లస్ tan b ఎంత అండి? ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ ఏ, ఓకే.
ఇది 1 మైనస్ ఇది ఎంత అండి, ఇది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ఓకే, ఇది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ఇంకా మీకు క్లియర్గా తెలియాలంటే ఇక్కడ రాస్తాను ఏంటి, ఇదేమో సమ్ ఆఫ్ ద రూట్స్. ఓకే, ఇదేమో 1 మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే క్రాస్ మల్టిప్లై సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అండి, మైనస్ ఏ. 1 మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ బి. కాబట్టి మైనస్ ఏ అటు తీసుకొచ్చినట్లయితే మీకు ఏ విధంగా వస్తుందో చూడండి. మైనస్ అటు తీసుకొని ఏ మైనస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఏ మైనస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఏ మైనస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఈ విధంగా ఈ ట్యాన్లు ఇచ్చినప్పుడు చక్కగా మీరు చేసుకోవచ్చండి. ఎస్పెషల్ ట్యాన్లు ఇచ్చారు ఎందుకంటే ఈజీగా ఉంటుంది. ట్యాన్ ఏ ప్లస్ బి ఫార్ములా తెలుసు. ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. అందువలన మీరు సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చాలా ఈజీగా సింపుల్గా ఎప్పుడైనా సరే ఇంకా ప్రత్యేకించి ఎంత ఈజీ చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా ఇదే మీకు ఫార్ములా. సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంతే. డైరెక్ట్గా సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో ఈ ఫార్ములా మీరు చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడైనా ట్యాన్లు ఇచ్చిన 45 కాబట్టి నీట్గా నోట్ చేసుకో. సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములా మీరు షార్ట్కట్లో చక్కగా తీసుకోవచ్చు. ట్యాన్లు ఇచ్చినప్పుడు డైరెక్ట్ తీసుకోవచ్చు ఎక్కడే ప్రాబ్లం వచ్చినా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్రాబ్లం ఒకసారి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² plus px plus q is equal to 0. If the roots of the quadratic equation x² plus px plus q is equal to 0 are tan 30 and tan 50. Tan 30 and tan 50. Then what అడిగింది ఏంటంటే 2 plus q minus p is equal dash అడిగారు. సో ఇందాక నేను చెప్పిన షార్ట్ కట్, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఏం తెలిసింది, 30 ప్లస్ 15 45 తెలిసింది కదా. కాబట్టి డైరెక్ట్గా మీరు చేయాల్సినటువంటి ఏంటి, ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ 1 అంతే రిలేషన్. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అండి, మైనస్ p/1 ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ q/1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏమొచ్చిందండి, q మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి దేర్ ఫార్ 2 ప్లస్ q మైనస్ p ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. చూసారు కదండి ఎంత ఈజీగా వస్తుందా. కానీ ఎక్కడైనా సరే మీరు ఇక నుంచి ఎక్కడ 45 కనిపించినా డైరెక్ట్గా సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ 1 అంతే. విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుందండి ఈజీగా. మీకు ఈ రిలేషన్ కనుక ఇచ్చినట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సమ్ ఆఫ్ ద రూట్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్కడిచ్చినా కానీ. అలాగే ఇందాక కూడా మనం ఏఎం జిఎంలో చేసాం. కాబట్టి ఆ విధంగా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అండి, చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దానికి కూడా మీకు ఇక్కడ షార్ట్ కట్ అనేది మీకు తెలియజేస్తాను చూడండి. ఇప్పుడు ఏఎం కదా మనకి సమ్ ఆఫ్ ద రూట్స్. మామూలుగా ఏంటి మనకి ఏఎం ఏంటండి, ఏఎం ఏంటి 2 నెంబర్ల మధ్య. ఓకే, ఏఎం ఏంటి a ప్లస్ b/2 అవునా. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుద్దండి, 2 ఇంటూ ఏఎం అవుతుంది అంతే కదా. అలాగే జిఎం ఏంటండి, జిఎం రూట్ ఆల్ఫా బీటా. ఓకే, అంటే జిఎం స్క్వేర్ ఇది కూడా ఏంటి ఆల్ఫా బీటా, అదే ప్రోడక్ట్. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ మీకు డైరెక్ట్గా తెలియజేస్తాను. x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా, ఇదే కదా ఈక్వేషన్, అదే కదా. ఇప్పుడు డైరెక్ట్ చూడండి, ఇంకా ఏ విధమైన క్యాల్కులేషన్ లేకుండా ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 ఇంటూ ఏఎం, 2 ఇంటూ ఏఎం అర్థమెటిక్ మీన్ ప్లస్ జిఎం స్క్వేర్ అంతే, ప్లస్ జిఎం స్క్వేర్ అది ఈజ్ ఈక్వల్ 0. ఎంత ఈజీగా అయిపోతుంది. సపోజ్ నేను ఏఎం అనేది ఏఎం ఆఫ్ 2 నెంబర్స్ 9. ఓకే, జిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 5. జిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 5 అన్నాను.
ఓకే ఓకే నా దానిలో ఏఎం ఆఫ్ 2 numbers ఈజ్ 9, జిఎం ఆఫ్ 2 numbers ఈజ్ 4 అన్నాను. ఓకే ఓకే ఇప్పుడు దానికి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు చెప్పండి. ఇప్పుడు చక్కగా ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా ఇప్పుడు ఇంకా ఈక్వేషను x² - 2 × AM అంటే 2 × 9 18 ప్లస్ GM² అంటే 16 అంతే ఓవర్. చూసారా? అంటే ఈ విధంగా షార్ట్ కట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనమే దాన్ని రూపొందించుకోవచ్చండి. షార్ట్ కట్స్ ఎవరు చెప్తే రావండి, మన సబ్జెక్ట్ నుంచి మనం డెరైవ్ చేసుకోవచ్చు. ఓకే చక్కగా ఉపయోగించుకోండి ఈ 2 షార్ట్ కట్స్. ఓకే నెక్స్ట్, ఇఫ్ k greater than 0, if k greater than 0, if k greater than 0 and the product of the roots of x² minus 3kx plus 2 into e power 2 log k minus 1 is equal to 0 is 7. Then the sum of the roots is sum of the roots is equal dash. కానీ ఇక్కడ చూడండి ఈక్వేషన్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ మీకు ఇక్కడ తెలియజేయాలి. ఎప్పుడు కూడా లాగరిథమ్స్లో మీరు n × log x is equal log x power n. ఓకే ఫస్ట్ దీన్ని గమనించండి. ఫస్ట్ 2 log k ఓకే 2 log k అంటే ఏమవుద్ది, log k² అయిపోయింది, log k² అయిపోయింది. తర్వాత e పవర్ log f of x is equal f of x. ఎందుకంటే బేస్ ఎప్పుడు ఈనే ఉంటుందండి, కాబట్టి ఏ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ వస్తుంది. అంటే ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా e పవర్ 2 log k is equal ఏమొస్తుంది, e పవర్ log k² is equal ఎంత, k² అంటే టోటల్గా ఈ వాల్యూ మొత్తం కూడా k². అంటే ఇప్పుడు ఈక్వేషన్ ఏంటంటే మీకు x² - 3kx plus 2k² - 1 ఇది ఈక్వేషన్. ఓకే ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత అండి, 7. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a కదా, అంటే 2k² - 1/1 ఈజ్ ఈక్వల్ 7. అంటే 2k² - 1 ఈజ్ ఈక్వల్ 7. అంటే 2k² ఈజ్ ఈక్వల్ 7 + 1 8. అంటే 2 1s 2 4s అంటే k² ఈజ్ ఈక్వల్ 4. అంటే k ఈజ్ ఈక్వల్ ఎంత అండి, +or-2. k ఈజ్ ఈక్వల్ +or-, బట్ k గ్రేటర్ దెన్ 0. కాబట్టి k వాల్యూ ఎంత అండి, 2. k వాల్యూ 2. ఓకే k వాల్యూ 2. కానీ అడిగింది k వాల్యూ కాదు, సమ్ ఆఫ్ ద రూట్స్ అని. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత, -b/a -b b/a అంటే ఎంత అండి, +3k. అంటే 3 × 2 ఎంత అండి, 6. ఎక్కువ మంది ఏంటంటే ఆప్షన్ ఇది కూడా ఇచ్చేస్తాడు, 2 వచ్చేసింది కదా ఆప్షన్ చూస్తారు. కానీ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా, ఈ క్వశ్చన్ అదే ట్విస్టింగ్. ఇంతదా చేసిన తర్వాత మీరు తప్పు చేస్తారు, అవకాశం చాలా ఉందండి. k వచ్చేసింది, k అనుకుంటారు, కానీ ఇక్కడ కావాల్సింది సమ్ ఆఫ్ ద రూట్స్ అండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, మనం చేయటం ఒక వంతు, ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ తెలుసు, కానీ టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాలు తెలిసిన క్వశ్చన్స్ కూడా ఆప్షన్స్ వెతుక్కోవడంలో ఫెయిల్ అవుతాం.
కాబట్టి క్వశ్చన్ అన్ని విధాలు చదవాలండి. ఏం కనుక్కోవాలని చూడండి. ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ అది. ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అండి? 6 అది. ఇది మనకి ఫైనల్గా ఆన్సర్. ఇది ఆప్షన్లో అన్నీ ఇస్తాడు. 2 ఇస్తాడు, 3 ఇస్తాడు, 5 ఇస్తాడు, 6 ఇస్తాడు. అంటే 2 వచ్చేసిందిగా టిక్ పెట్టేస్తాం, ఇంకేం ఆలోచించు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ రోజున మీకు ఈ వీడియోలో ఇచ్చినటువంటి సాధ్యమంత వరకు షార్ట్ కట్స్ కొన్నిటిని ఎలా రూపొందించాలో కూడా మీకు తెలియజెప్పడం జరిగింది. సో డెఫినెట్గా నెక్స్ట్ మరికొన్ని వీడియోస్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ చాలా వరకు మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే దయచేసి ఇతరులకు ఉపయోగపడుతుంది అనుకుంటే చక్కగా దీన్ని షేర్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, దయచేసి ఆ పని మాత్రం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.